ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస కథా సంకలనం ఒక కథ చెబుతా విను. 3వ శీర్షిక భక్తి విశ్వాసములు. 35వ కథ. భగవన్నామస్మరణతో భావసాగరాన్ని దాటవచ్చు. ఒక గొల్లపొడుచు ఏటికి అవతలి ఒడ్డున ఉన్న బ్రాహ్మణుడికి వాడుకగా పాలు అమ్ముతూ ఉండేది. నావ రాకపోకలు సరిగా లేకపోవడం వల్ల ఆమె ప్రతిరోజు సకాలంలో పాలు అందించలేకపోయేది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు చీవాట్లు పెట్టేసరికి పాపం ఆ దీనురాలు, బాబు, నేనేం చెయ్యను, ఇంటి దగ్గర నుండి ఉదయమే బయలుదేరతాను, కానీ ఏటి ఒడ్డున పడవవాడి కోసం ఒకసారి, ఏరు దాటే వాళ్ళందరూ వచ్చి చేరడానికి ఒకసారి ఇలా వేచి ఉండవలసి వస్తోంది అని చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, వెర్రిదానా, భగవన్నామస్మరణ చేసి సంసార సాగరాన్నే దాటవచ్చు గదా, నీవు ఈ చిన్న ఏటిని దాటి రాలేవా అన్నాడు. అమాయకురాలైన గొల్లపడుచు ఏరు దాటడానికి ఇంత సులభమైన ఉపాయం ఉందని విని చాలా ఆనందించింది. ఆ మరునాటి నుంచి క్రమం తప్పకుండా తెల్లవారుతూనే బ్రాహ్మణుడికి పాలు అందించడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆయన, నువ్వు ఈ మధ్య చాలా పొద్దున్నే వస్తున్నావు, ఎలా రాగలుగుతున్నావు అని అడిగాడు. ఆమె, బాబు, మీరు చెప్పినట్లుగా దేవుని పేరు తలుచుకుంటూ ఏరు దాటి వస్తున్నాను, నాకు నావతో అవసరం తీరిపోయింది అని సమాధానమిచ్చింది. బ్రాహ్మణుడు ఆ మాటలు నమ్మలేక, నువ్వు ఏరు ఎలా దాటుతున్నావో నాకు చూపిస్తావా అని అడిగాడు. ఆమె, ఓ చూపిస్తా, నాతో రండి అని బ్రాహ్మణుణ్ణి తనతో ఏటికి తీసుకుని పోయి భగవన్నామాన్ని స్మరిస్తూ నేల మీద నడిచినంత తేలికగా నీటి మీద నడిచిపోసాగింది. కొంతసేపటికి వెనక్కు తిరిగి చూసింది. ఆ బ్రాహ్మణుడు కూడా నీటి మీద నడుద్దామని ప్రయత్నిస్తూ ఒక పక్క దేవుని పేరు స్మరిస్తూనే మరొక పక్క తడిసిపోతుందేమోనన్న అనుమానంతో తన పంచెను పైకెత్తి పట్టుకుంటున్నాడు. ఆ బ్రాహ్మణుడి దురవస్థను గమనించి ఆ గొల్లపడుచు, అదేంటి బాబు, నోటితో దేవుని పేరు పలుకుతున్నారు, చేత్తో బట్ట పైకెత్తి పట్టుకుంటున్నారు, మీరు పూర్తిగా దేవుణ్ణి నమ్మినట్టు కనబడ్డం లేదే అన్నది. సంపూర్ణమైన ఆత్మార్పణ, భగవంతుని యందు స్థిరమైన నమ్మకం, ఇవే అద్భుతమైన కార్యాలన్నింటికీ మూలం. 35వ కథ సమాప్తం. 36వ కథ భగవద్విశ్వాసం. ఈశాన చక్రవర్తి కర్మిష్టి అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సూపరింటెండెంట్ ఉద్యోగం చేశాడు. అతడి కుమారులు కూడా ప్రభుత్వంలో పెద్ద హోదాగల ఉద్యోగాలు చేశారు. వాళ్లల్లో ఒకడు నరేంద్రుని సహాధ్యాయి కూడా. ఈశానుడు ఆర్తులకు బీదసాదలకు ఎల్లప్పుడూ డబ్బు ఇచ్చి సహాయపడేవాడు. ఉద్యోగ విరమణ తరువాత ఆధ్యాత్మిక సాధనలతోనూ దానధర్మాలతోనూ కాలం గడిపాడు. ఆయన తరచుగా గురుదేవులను దర్శించేవాడు. ఒకసారి గురుదేవులు అతన్ని, ఈశాను, పిల్లవాడు దేవుడికి ఉత్తరం రాశాడే, ఆ కథ చెప్పు అని అడిగారు. ఈశానుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఎవరో దేవుడు మనల్ని సృష్టించాడు అని చెప్తుంటే వాడు విన్నాడు. ఒకరోజు తన ప్రార్థనలన్నీ ఒక కాగితం మీద రాశాడు. కవర్లో పెట్టి పోస్ట్ డబ్బాలో వేశాడు. దాని మీద వ్రాసిన చిరునామా ఏమంటే స్వర్గం అని. అప్పుడు గురుదేవులు అక్కడ చేరిన భక్తులతో, ఈ కథ విన్నారు కదా, ఆ పిల్లవాడికి ఉన్నటువంటి శ్రద్ధాభక్తులున్నవాడు ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తాడు అని భగవంతునిపై ఉండవలసిన భక్తి శ్రద్ధలను గురించి ఉద్ఘాటించారు. 36వ కథ సమాప్తం. 37వ కథ విశ్వాసం, పరితాపం కావాలి. ఒకసారి చౌటన్ సంస్థ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను వెంట పెట్టుకొని గురుదేవులను దర్శించడానికి వచ్చాడు. సంభాషణ విగ్రహారాధన వైపు మళ్ళింది. అప్పుడు గురుదేవులు ఆ ఉపాధ్యాయుడితో ఇలా చెప్పారు. విగ్రహారాధనలో తప్పేమీ లేదు. సత్యం కానీ, తెలివి కానీ, ప్రేమ కానీ, సత్ చిత్ ఆనందం
ఎక్కడ ఉంటాయో అక్కడ బ్రహ్మం ఉంటుంది. ఈ జగత్తులో బ్రహ్మం కానిది వేరేదీ లేదు. పసిబిడ్డ తన తల్లి కొరకు ఎలా తహతహలాడుతుందో అలా పరితాపపడితే భగవంతుడు కనిపిస్తాడు. మీకు జటిలుని కథ చెబుతా వినండి. జటిలుడు చిన్న పిల్లవాడు. వాడు బడికి వెళ్ళాలంటే దారిలో ఒక అడవిని దాటి వెళ్ళాలి. అడవిలో నుండి వెళ్ళేటప్పుడు వాడికి భయం వేసేది. ఒకరోజు వాడు తల్లితో, అమ్మా, బడికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తోందమ్మా అని చెప్పాడు. అప్పుడు తల్లి వాడితో, నాయనా, నీకు భయం ఎందుకురా, మధుసూదనుణ్ణి పిల్లు, నీకు తోడుగా వస్తాడు అంది. మధుసూదనుడెవరమ్మా అని ఆశ్చర్యంతో వాడు ప్రశ్నించాడు. మధుసూదనుడా, వాడు మీ అన్నయ్యరా, వాడు అడవిలో ఉంటాడు, నువ్వు పిలిస్తే వస్తాడు అని ఆమె బదులు చెప్పింది. మర్నాడు జటిలుడు మామూలుగా బడికి వెళుతున్నాడు. అతడికి భయం వేసింది. భయంతో అన్నా, మధుసూదనా అని పిలిచాడు. కానీ ఎవ్వరూ రాలేదు. పిల్లవాడు మరింత భయంతోనూ దిగులుతోనూ ఏడుస్తూ బిగ్గరగా, అన్నా, మధుసూదనా, ఎక్కడున్నావురా, నా దగ్గరికి రారా, నాకు భయం వేస్తోంది అని అరిచాడు. ఆర్తితో పిలిచిన ఈ పిలుపు విని భగవంతుడు రాకుండా ఉండలేకపోయాడు. జటిలుడి ఎదుట కనిపించి, జటిలా, ఇక్కడే ఉన్నాన్రా, భయం ఎందుకు తమ్ముడు, నేనున్నానుగా అంటూ జటిలుణ్ణి అడవి దాటించి బడికి దారి చూపించాడు. వెళ్ళిపోతూ, తమ్ముడు, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాన్రా, భయపడకు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇంకో కథ చెప్తా వినండి. ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు రోజు దేవతార్చన చేసి దేవుడికి నైవేద్యం పెడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఏదో పని మీద మరొక ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో నుండి బయలుదేరుతూ చిన్నపిల్లవాడైన తన కొడుకును పిలిచి, అబ్బాయి, నేను ఈరోజు పని మీద ఊరికి వెడుతున్నాన్రా, నీవు దేవుడికి సరిగా నైవేద్యం పెట్టి ఆయన దానిని ఆరగించేలా చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే పిల్లవాడు పూజా మందిరంలో పూజ చేసి నైవేద్యాన్ని దేవుని ముందు ఉంచి కూర్చున్నాడు. కానీ విగ్రహం కదల్లేదు, మెదల్లేదు, పీఠం దిగి రాలేదు. దేవుడు కిందికి వచ్చి తాను పెట్టిన నైవేద్యాన్ని తింటాడని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు. వాడు మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. కానీ దేవుడు ఉలకలేదు, పలకలేదు, కిందికి దిగి రాలేదు. దేవా, నైవేద్యం తిను, ఆలస్యమవుతోంది, ఇంక నేను కూర్చోలేను అని మళ్ళీ ప్రార్థించాడు. అయినా విగ్రహం కదల్లేదు, మారు పలకలేదు. పిల్లవాడికి ఏడుపు వచ్చింది. వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ, దేవా, మా నాన్న నీకు నైవేద్యం సరిగా పెట్టమన్నాడు, నేను పెడితే ఎందుకు తినవు, మా నాన్న కోప్పడతాడు, దిగిరావా అన్నాడు. హృదయవేదనతో పిల్లవాడు ఈ విధంగా ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. పీఠం దిగివచ్చి నవ్వుతూ నైవేద్యం ముందు కూర్చుని అంతా తినేశాడు. పిల్లవాడు సంతోషంతో దేవుడి గదిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆసక్తితో, అబ్బాయి, పూజ అయింది కదా, ప్రసాదం తీసుకురా అన్నారు. అప్పుడు వాడు, అయిందమ్మా, దేవుడు అంతా తినేశాడు అని సంతోషంగా చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, దేవుడు తినడం ఏమిట్రా అని లోనికి వెళ్ళి చూసి నిశ్చేష్టితులయ్యారు. నిజంగా దేవుడు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా నైవేద్యాన్ని తినేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి పసిబిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం, ఆర్తి అవసరం. అవి ఉంటే భగవంతుడు మన ప్రార్థనలకు తప్పక ప్రతిస్పందిస్తాడు. 37వ కథ సమాప్తం. 38వ కథ గురుభక్తి. రాజేంద్రమిత్ర ఒక బ్రహ్మ సమాజ భక్తుడు. ఒకరోజు గురుదేవులు అతడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అక్కడికి కేశవచంద్రసేను కూడా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక భక్తుడు గురుదేవులను, స్వామి, గృహస్థులకు మార్గమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవులు, నమ్మకముంటే దేన్నైనా సాధించవచ్చు. గురువు కేవలం మానవ మాత్రుడు కాదు, సచ్చిదానంద పరబ్రహ్మమే గురువు. గురువు అనుగ్రహం వల్ల భగవంతుడు కనిపిస్తాడు. అప్పుడు గురువు ఆ ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి భగవంతునిలో లీనమవుతాడు. ఓ కథ చెప్తా విను. ఒకసారి ఓ గురువుగారింట్లో అన్నప్రాసన జరుగుతోంది. దాని ఖర్చును శిష్యులు వారి శక్తికి తగినట్లుగా భరిస్తామన్నారు.
ఆ శిష్యులలో ఒక వితంతువు కూడా ఉంది. ఆమె కడు బీదరాలు. ఆమెకు ఒక ఆవు ఉంది. అందువల్ల ఆ ఉత్సవానికి అవసరమైన పాలు పెరుగు ఆమె తెస్తుందని గురువుగారు ఆశించారు. కానీ ఆ రోజు ఆమె ఒక చిన్న కుండ నిండా పాలు తీసుకొని వచ్చింది. ఆ పాలను చూసి అవి దేనికి సరిపోవని గురువుగారు ఉగ్రుడై ఆ కుండను అవతల పారవేసి, ఛీ, ఇలాంటి పని చేసే బదులు ఆ నదిలో దూకి చావరాదా అన్నారు. ఆమె ఆ మాటనే గురువుగారి ఆజ్ఞగా భావించి దానిని శిరసావహించి నదికి వెళ్ళి నీళ్లల్లో దూకడానికి సిద్ధపడింది. కానీ ఆమె అమాయకత్వానికి విశ్వాసానికి భగవంతుడు సంతోషించి ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమె చేతిలో ఒక పెరుగు కుండ ఉంచి, అమ్మా, ఎంత వడ్డించినా ఈ పెరుగు కుండ ఖాళీ కాదు, నిండుగానే ఉంటుంది. దీనిని చూసి మీ గురువు సంతోషపడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ వితంతువు ఆ కుండను తీసుకొని పోయి గురువుగారికి సమర్పించింది. ఎంత తీసినా తరగకుండా నిండిపోతున్న ఆ కుండను చూసి గురువుగారు నిరుత్తరుడైపోయాడు. అది ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకొని దిగ్భ్రాంతుడైపోయాడు. కానీ ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకం కలగలేదు. తక్షణమే ఆమెతో నది దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నీకు దేవుడు ఆ పెరుగు కుండని ఇచ్చాడన్నావు కదా, అదే నిజమైతే ఆ దేవుణ్ణి నువ్వు నాకు చూపకపోతే నేను ఈ నదిలో దూకి చచ్చిపోతాను అన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితిని చూసి భగవంతుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు. కానీ గురువుకు కనిపించలేదు. అప్పుడు ఆ వితంతువు భగవంతునితో, ఓ ప్రభు, నీవు నా గురువుగారికి కనిపించలేదని ఆయన ప్రాణత్యాగం చేసినట్లయితే ఆయనతో పాటు నేను కూడా చనిపోతాను అని ప్రార్థించింది. ఆమె దీనావస్థను ఆర్తిని గమనించి భగవంతుడు ఆమె గురువుగారికి కూడా దర్శనమిచ్చాడు. ఈ కథ చెప్పి గురుదేవులు ఆ భక్తునితో, చూశావా, కేవలం గురుభక్తి వల్లనే తాను భగవంతుడిని దర్శించడమే కాక ఆమె తన గురువుగారికి కూడా దేవుని దర్శనమిప్పించింది అన్నారు. 38వ కథ సమాప్తం. 39వ కథ శరణాగతి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక సాలెవాడున్నాడు. అతడికి దైవభక్తి, శ్రద్ధ ఎక్కువ. అందువల్ల అందరూ అతడిని నమ్మేవారు, ప్రేమించేవారు. ఇంటి దగ్గర తాను నేసిన గుడ్డను బజారుకు తీసుకువెళ్ళి అమ్మేవాడు. ఎవరైనా ఆ గుడ్డ ఖరీదు ఎంత అని అడిగితే రామేచ్ఛ వల్ల దీనికి పట్టిన నూలు ఖరీదు ₹1. రామేచ్ఛ వల్ల కూలి 4 అణాలు. రామేచ్ఛ వల్ల లాభం 2 అణాలు. రామేచ్ఛ వల్ల ఈ గుడ్డ మొత్తం ఖరీదు ₹6 అని సమాధానం చెప్పేవాడు. ప్రజలు అతడి నిజాయితీని చూసి ఎంత ధర చెప్తే అంత ఇచ్చి గుడ్డ కొనేవాళ్ళు. ఈ సాలెవాడు నిజమైన భక్తుడు. రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కూర్చొని పాటలు పాడుతూ భజన చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాలెవాడు రాత్రి భోజనమైన తర్వాత చాలాసేపు నిద్రపోకుండా హుక్కా తాగుతూ భజన చేస్తున్నాడు. అప్పుడు ఆ వైపుగా కొందరు దొంగలు వచ్చారు. వాళ్లకు తాము దొంగిలించిన ధనాన్ని మోయడానికి ఒక మనిషి కావలసి వచ్చాడు. మాతో రా అంటూ వాళ్ళు ఆ సాలెవాడిని రెక్క పట్టుకొని లాగి తమతో తీసుకుపోయారు. ఒక ఇంటికి కన్నం వేసి దొంగతనం చేశాడు. దొంగ సొమ్ము మూటలు కట్టి అతడి నెత్తి మీద కూడా ఒక సొమ్ముల మూట పెట్టి మోయిస్తూ తమతో పాటు తీసుకుపోసాగారు. ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో ఆ దొంగలు పారిపోవడం, సొమ్ముల మూటతో ఆ సాలెవాడు పోలీసులకు దొరికిపోవడం జరిగాయి. పోలీసులు ఆ సాలెవాడిని ఆ రాత్రి నిర్బంధంలో ఉంచి మరునాటి ఉదయం విచారణకై న్యాయాధిపతి ముందు హాజరుపరిచారు. ఈ విషయం ఊరంతా తెలిసింది. సాలెవాని నిజాయితీ తెలిసిన గ్రామస్తులంతా న్యాయస్థానానికి వచ్చి న్యాయాధిపతితో, అయ్యా, ఇతడు దొంగతనం చేసేవాడు కాదండి, చాలా నిజాయితీపరుడు అని చెప్పారు. అప్పుడు న్యాయాధిపతి ఆ సాలెవాణ్ణి వాంగ్మూలమిమ్మని కోరాడు. అప్పుడు ఆ సాలెవాడు, మహాప్రభు, రామేచ్ఛ వల్ల నిన్న చీకటి పడింది. రామేచ్ఛ వల్ల నేను రాత్రి భోజనం చేశాను. రామేచ్ఛ వల్ల భగవన్నామ భజన చేస్తున్నాను. రామేచ్ఛ వల్ల అప్పుడు కొందరు దొంగలు అటు వచ్చారు.
రామేచ్ఛ వల్ల వాళ్ళు తమతో పాటు నన్ను కూడా లాక్కొని పోయారు. రామేచ్ఛ వల్ల వాళ్ళు ఒక ఇంటిలో దొంగతనం చేశారు. రామేచ్ఛ వల్ల నా తల మీద దొంగ సొమ్ములున్న మూటను ఉంచారు. రామేచ్ఛ వల్ల ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. రామేచ్ఛ వల్ల దొంగలు పారిపోయారు. రామేచ్ఛ వల్ల నేను పట్టుబడ్డాను. రామేచ్ఛ వల్ల నన్ను రాత్రి బందిఖానాలో ఉంచారు. రామేచ్ఛ వల్ల నన్ను ఈ ఉదయం ఏలినవారి ముందు హాజరుపరిచారు అని చెప్పాడు. ఈ వాంగ్మూలం విని న్యాయాధిపతి ఆ సాలెవాడు నిర్దోషి మాత్రమే కాక నిజమైన భక్తుడని కూడా తెలుసుకొని అతన్ని విడుదల చెయ్యమని ఉత్తర్వు ఇచ్చాడు. అప్పుడు ఆ సాలెవాడు ఇంటికి వెడుతూ తన స్నేహితులతో రామేచ్ఛ వల్ల నేను విడుదల చేయబడ్డాను అని చెప్పాడు. ఒక భక్తుడు అంతా రామేచ్ఛ అనే కథ చెప్పమని శ్రీరామకృష్ణులను ప్రార్థించాడు. అప్పుడు గురుదేవులు అతడికి ఈ కథ చెప్పి ఇంకా ఇలా అన్నారు: మానవుడు గృహస్థుగా ఉండడం కానీ సన్యాసిగా మారడం కానీ సర్వం రామేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. అన్నింటినీ భగవంతునికి అర్పించి నీవు చేయవలసిన విధులను నిర్వర్తిస్తూ ఉండు. అంతకంటే నువ్వు చేయగలిగిందేముంది? గృహస్థుడు జీవన్ముక్తుడైన తర్వాత అతడు సంసారంలో ఉన్నా ఎటువంటి ప్రమాదం లేదు. జ్ఞానం కలిగిన వాడికి ఈ చోటు ఆ చోటు అన్న తేడా ఉండదు. అతడికి అన్ని చోట్లు ఒక్కటే. 39వ కథ సమాప్తం. 40వ కథ భక్తి ఉంటే దేన్నైనా సాధించవచ్చు. భగవంతుడి మీద ప్రేమ ఉంటే దేన్నైనా సాధించవచ్చు. భగవంతుడి మీద ప్రేమ కలిగిన వారికి కొదవ అనేదే ఉండదు. వినాయకుని విషయం చెప్తాను విను. ఒకసారి పార్వతీదేవికి ఇరుపక్కల వినాయకుడు కుమారస్వామి కూర్చొని ఉన్నారు. పార్వతీదేవి మెడలో అప్పుడు దగదగా మెరుస్తున్న ఒక రత్నాల హారం ఉన్నది. కుమారులిద్దరి చూపు దాని మీద పడింది. అప్పుడు భగవతి, అబ్బాయిలు, మీలో ఎవరు ముందుగా ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో వాళ్లకు ఈ హారాన్ని ఇస్తాను అని చెప్పింది. తల్లి నోటి నుండి ఈ మాట వెలువడిందో లేదో కుమారస్వామి తన నెమలిని ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలుదేరాడు. తన నెమలి అతి వేగంగా ఎగరగలదని, తాను ముందుగా తిరిగి రాగలనని అతడి నమ్మకం. ఇక గణపతి శాంతంగా కూర్చున్నాడు. తన తల్లి అయిన జగన్మాత గర్భంలో బ్రహ్మాండాలన్నీ ఇమిడి ఉన్నాయని అతడికి తెలుసు. అందువల్ల నెమ్మదిగా లేచి భక్తి శ్రద్ధలతో తల్లికి ప్రదక్షిణం చేసి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. దేవి సంప్రీతురాలై తన రత్నాల హారం తీసి వినాయకునికిచ్చింది. నెమలి వాహనం మీద బయలుదేరిన కుమారస్వామి స్వయంగా ప్రయాణం చెయ్యాలి గనుక విశ్వమంతా చుట్టి ఎంతోసేపటికి తిరిగి వచ్చి తానే ముందు వచ్చాననుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాడు. వచ్చి చూసేసరికి వినాయకుడు తన మెడలో రత్నాల హారం ధరించి ఉండడం కనిపించింది. విషయం అప్పుడు గ్రహించాడు. కాబట్టి భక్తి వల్ల దేన్నైనా సాధించవచ్చు. కావాలంటే భక్తి వల్ల బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తుంది. ఈ కథను శ్రీ గురుదేవులు శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ గుప్తకు చెప్పారు. తాను దివ్యజననిని ప్రార్థించిన విధానాన్ని కూడా మహేంద్రునికి తెలుపుతూ, అమ్మా, వేదాంతాలలో ప్రతిపాదింపబడినదంతా నాకు తెలియచెయ్యి. తంత్రాలలోనూ పురాణాలలోనూ చెప్పబడినదంతా కూడా నాకు అనుగ్రహించమ్మా అని అమ్మను ప్రార్థించానని చెప్పారు. 40వ కథ సమాప్తం. 41వ కథ భగవదున్మాదం. శ్రీరాముడు లక్ష్మణుడు ఒకసారి పంపానదిని సందర్శిస్తున్నారు. అప్పుడు లక్ష్మణుని దృష్టి ఒక కాకి మీద పడింది. ఆ కాకి నీళ్ల కోసం తహతహలాడుతున్నది. మాటిమాటికి ఆ కాకి నది అంచు వరకు వెళ్ళినా కూడా నీరు త్రాగకుండా తిరిగి రావడం లక్ష్మణుడు గమనించాడు. దీని రహస్యం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. అన్నయ్య, అదేంటి ఆ కాకి అలా చేస్తున్నది అని శ్రీరాముడిని అడిగాడు. శ్రీరాముడు, లక్ష్మణ, ఆ కాకి ఒక గొప్ప భక్తుడు. రాత్రింబగళ్ళు అది రామనామాన్ని జపిస్తుంది. అందువల్ల దాని గొంతు ఎండిపోయింది. కానీ నీళ్లు త్రాగితే ఆ నీళ్లు మింగే లోపల రామనామ జపం ఆగిపోతుందేమోనని దాని భయం అని వివరించాడు.
శ్రీరామకృష్ణులు ఈ కథను విజయకృష్ణ గోస్వామికి చెప్పారు. ఆయనలో ఉన్న భక్తి వైరాగ్యాలను పెంపొందించాలని ఇంకా ఇలా చెప్పారు. చూడు, చాతక పక్షి స్వాతివాన నీటిని ఆశిస్తుంది. దాహం వేసి చచ్చిపోతున్నా సరే తన ముఖాన్ని పైకెత్తి స్వాతివాన చినుకుల కోసమే ఎదురుచూస్తుంది. గంగా, యమున మొదలైన మహానదులు, సరస్సులు నిర్మలమైన నీటితో నిండి ఉన్న ఈ భూమిపై ప్రవహిస్తున్న ఒక్క నీటి చుక్కనైనా అది ముట్టదు. భగవదున్మత్తుడైన వాడికి మరే విషయాలు రుచించవు, నచ్చవు, తెలియవు. 41వ కథ సమాప్తం. 42వ కథ. రక్షించవలసిన వాడే శిక్షిస్తుంటే. శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సుఖదుఖాలు తప్పవు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్న వారు తమ మనస్సును, బుద్ధిని, ప్రాణాన్ని, శరీరాన్ని సమస్తాన్ని ఆయనకు సమర్పించుకుంటారు. ఒకసారి రామలక్ష్మణులు పంపానదికి స్నానానికి వచ్చారు. వారి ధనస్సులను నది ఒడ్డున ఇసుకలో గుచ్చి నీటిలో దిగి స్నానం చేశారు. స్నానం ముగించుకుని వెళ్లే ముందు లక్ష్మణుడు ధనస్సులను పైకి తీశాడు. శ్రీరాముడి ధనస్సు కొనకు రక్తపు మరక కనిపించింది. శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, మనం ఏదో ప్రాణికి అపకారం చేసినట్టున్నాం. ధనస్సు కొనకు రక్తం అంటింది చూడు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడి ఇసుకని చేత్తో తీసి చూసేసరికి ఒక కప్ప రక్తసిక్తమై ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. శ్రీరాముడి ధనస్సు దాని శరీరంలో గుచ్చుకుంది. శ్రీరాముడు విచారంతో ఆ కప్పను చూస్తూ గద్గద స్వరంతో, ఇదేమిటి, నువ్వు పాము కూరల్లో చిక్కుకున్నప్పుడు బెకబెకలాడుతూ శబ్దం చేస్తావు కదా, ఇప్పుడు అస్సలు శబ్దం చేయలేదే, అరిస్తే నిన్ను రక్షించి ఉండేవాడిని కదా అన్నాడు. అప్పుడు ఆ కప్ప, ప్రభు రామచంద్ర, నేను పాము బారిన పడినప్పుడు ఓ రామా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటాను. కానీ ఇప్పుడు నన్ను రక్షించే రాముడే నన్ను చంపుతున్నాడు. అందువల్ల నేను మెదలకుండా పడి ఉన్నాను అని సమాధానం చెప్పింది. భగవద్ దర్శనమైన వాని మనస్సు, ప్రాణము, ఆత్మ సర్వస్వం భగవంతుని పాదపద్మాలయందు సమర్పితమై ఉంటాయి. ఈ కథ ద్వారా శ్రీరామకృష్ణులు పరిపూర్ణమైన శరణాగతి ఏ విధంగా ఉంటుందో విజయకృష్ణ గోస్వామి, మహిమచరణ చక్రవర్తి మొదలైన భక్తులకు వివరించారు. 42వ కథ సమాప్తం. 43వ కథ. భగవంతునికి అర్పించిన మనస్సు భౌతిక విషయాలపైకి మరలదు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కారు ఒకసారి గురుదేవుల్ని ఇలా ప్రశ్నించాడు, మీ కంఠవ్రణాన్ని తగ్గించమని మీరు దేవుణ్ణి ఎందుకు ప్రార్థించరు? గురుదేవులు ఇలా సమాధానమిచ్చారు, మనస్సు దేవుని యందు లగ్నమైతే భగవంతుడు అత్యంత సమీపంలోనే, అంటే హృదయంలోనే కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, భగవంతునితో సంబంధం పెరిగే కొద్దీ మనస్సు ప్రాపంచిక విషయాలకు దూరమైపోతుంది. తాను తన మనస్సుని భగవంతునికై అర్పించానని, అది ఇక తనది కాదని, అలా ఒకసారి అర్పించిన తర్వాత దానిని భౌతిక విషయాల గురించి ప్రార్థించడానికి ఉపయోగించలేనని గురుదేవుల భావం. భక్తమాల అనే గ్రంథంలో బిల్వమంగళుడు అనే భక్తుని కథ ఒకటి ఉంది. ఆ కథ చెప్తా విను. బిల్వమంగళుడు ఒక వేశ్యాలోలుడు. ఆమెతోటిదే లోకమనుకుంటూ కాలం గడుపుతుండేవాడు. ఒకసారి అతడి తల్లిదండ్రుల తద్దినాలు వచ్చాయి. అందువల్ల ఆ రోజు సాయంత్రం దాకా ఇంటిలోనే ఉండవలసి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ వేశ్య కోసమని భోజనం, పిండి వంటలు మూటగట్టుకుని చీకటిలో ఆ వేశ్యాగృహానికి వెళుతున్నాడు. మనస్సు పూర్తిగా ఆ వేశ్యపై లగ్నమై ఉండడం వల్ల అతడు ఎటు వెళుతున్నాడో తెలియని స్థితిలో అడుగులు వేస్తున్నాడు. ఆ దారిలో ఒక యోగి కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేస్తున్నాడు. ఒళ్ళు మరచిపోయి నడుస్తున్న బిల్వమంగళుడు ఆ యోగిని తొక్కుకుంటూ వెళ్ళాడు. ఆ యోగి ఉగ్రుడై, ఏమోయ్, నీకు కళ్ళు మూసుకుపోయినట్లున్నాయే, భగవద్ధ్యానం చేసుకుని నా నెత్తిన నడుస్తూ వెడుతున్నావు అని గద్దించాడు. బిల్వమంగళుడు ఆ మాటకు తుళ్ళిపడ్డాడు. తన తప్పు తెలుసుకుని ఆ యోగిని క్షమించమన్నాడు. తర్వాత ఆ యోగితో,
అయ్యా, నాదొక ప్రశ్న. నేను వేశ్య మీద మనస్సుతో ఒళ్ళు మరచిపోయి నడుస్తున్నాను, కానీ మీరు భగవద్ధ్యానం చేస్తూ కూడా బాహ్య ప్రజ్ఞలోనే ఉన్నారే, ఇదేం ధ్యానం అండి అని అడిగాడు. ఆ తర్వాత వేశ్యను గురించి ఆలోచిస్తేనే తాను పరవశంలో మునిగిపోతున్నాను కదా, నిజంగా భగవంతుణ్ణి ధ్యానిస్తే నాకు తప్పక ముక్తి కలుగుతుంది అని బిల్వమంగళుడికి స్ఫురించింది. ధ్యానాన్నే పనిగా పెట్టుకున్న ఆ యోగి కన్నా తానే ఎక్కువ ఏకాగ్రత కలవాడినని అతనికి అనిపించింది. తన మనస్సును పూర్తిగా లాగివేసిన ఆ వేశ్యయే తనకు గురువు అని కూడా అతడికి తోచింది. దానితో వైరాగ్యం కలిగింది. ఆ వేశ్యతో, అమ్మా, నువ్వే నా గురువు. భగవంతుని కోసం మనస్సు ఏ విధంగా వ్యాకుల పడాలో నీవు నాకు నేర్పావు అని చెప్పాడు. ఆ వేశ్యను అతడు అమ్మా అని సంబోధించడమే కాక ఆమెను తన సంసారాన్ని కూడా త్యజించి వెళ్ళిపోయాడు. ఆ వేశ్యనే మరచిపోయి భగవద్ధ్యానంలో మునిగిపోయాడు. భగవంతునిలో లీనమైన మనస్సు శరీర రుగ్మతల మీదికి మరలిపోదని, భగవద్ధ్యానం చేసేటప్పుడు బాహ్య స్పృహ లేకుండా భగవంతునిలో లీనమవ్వాలని ఈ కథ ద్వారా గురుదేవులు డాక్టర్ సర్కార్కు వ్యక్తపరిచారు. 43వ కథ సమాప్తం. 44వ కథ. ఉండడం కానీ పోవడం కానీ భగవదిచ్ఛానుసారమే. ప్రతాపచంద్ర మజుందారు గొప్ప బ్రహ్మ సమాజ నాయకుడు. ఆయన కేశవ చంద్రసేను కలిసి బ్రహ్మ సమాజానికి చాలా సేవ చేశారు. బ్రహ్మ సమాజ కార్యనిర్వహణలోనే ప్రతాప్ చంద్ర యూరప్, అమెరికా ఖండాలలో కూడా పర్యటించాడు. ఆయన గురుదేవుని కలిసినప్పుడు గురుదేవులు, ప్రతాపు, నీవు కేశవ చంద్రసేను ఇద్దరు గొప్ప మేధావులు. మీరు గౌరాంగుడు, నిత్యానందుల్లాగా మెలిగారు. ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, వాదోపవాదాలు చేశారు, చర్చలు, ప్రసంగాలు కూడా ఎన్నెన్నో చేశారు. అయితే ఇప్పుడు కూడా నీకు ఆ విషయాలు సంతృప్తిని కలిగిస్తున్నాయా? ఇప్పటికైనా నీవు నీ మనస్సును పూర్తిగా కేంద్రీకరించి భగవన్నామస్మరణ చేస్తూ భగవంతునిలో మునిగిపో అని చెప్పారు. దానికి ప్రతాపుడు, స్వామి, మీరు చెప్పింది సత్యమే, కానీ కేశవచంద్రసేను పేరు నిలపడానికి మాత్రమే నేను ఈ పనంతా చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు. దానికి గురుదేవులు ఇలా ప్రతిస్పందించారు. ప్రస్తుతం నీవు ఇలా మాట్లాడుతున్నావు, కానీ కొన్ని రోజుల తర్వాత నీకు ఈ విధంగా అనిపించదు. ఒక కథ చెప్తా విను. కొండ మీద ఒకడు ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఎంతో శ్రమపడి చెమటోడ్చి మట్టితో ఆ ఇల్లు కట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గుడిసె అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. పాపం వాడు చాలా గాబరాపడి ఈ గుడిసెను రక్షించడం ఎలా అని ఆదుర్దా చెందాడు. వాయుదేవుని వల్ల గాలివాన వస్తున్నందున, ఓ వాయుదేవా, ఈ ఇంటిని రక్షించు, దీనిని పడగొట్టవద్దు అని ప్రార్థించాడు. కానీ వాయుదేవుడు ఆ ప్రార్థన ఆలకించినట్లు లేదు. గాలి తాకిడికి ఇల్లు కూలిపోవడానికి సిద్ధమవుతున్నది. అప్పుడు ఆ ఇంటి రక్షణకు ఒక ఉపాయం పన్నాడు. ఓ వాయుదేవా, ఈ ఇల్లు ఎవరిదో కాదు, నీ కుమారుడైన హనుమంతునిది. అందువల్ల దీనిని రక్షించమని వేడుకుంటున్నాను అన్నాడు. హనుమంతునిది అంటే వాయుదేవుడు కరుణిస్తాడని వాడి ఆశ. కానీ గుడిసె ఊగిపోవడం మొదలైంది. వాడి ప్రార్థన వినే నాదులు ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ ఇది హనుమంతుని ఇల్లు అని అరుస్తూనే ఉన్నాడు. గాలివాన ఇంకా ఉధృతమైంది. అప్పుడు వాడికి ఇంకొక ఆలోచన తట్టింది. వాయుదేవుని కుమారుడు హనుమంతుడు కదా, హనుమంతుడేమో శ్రీరాముని భక్తుడు, ఆ శ్రీరాముని తమ్ముడే లక్ష్మణుడు, ఆయనకు ఆగ్రహం ఎక్కువ కదా అనుకుని ఆ దిక్కుతోచని స్థితిలో వాడు, ఓ వాయుదేవా, ఇది లక్ష్మణుని ఇల్లు అని పెడబొబ్బలు పెట్టాడు. మళ్ళీ మళ్ళీ, వాయుదేవా, ఇది శ్రీరాముని ఇల్లు, దీనిని కూలదోయవద్దు స్వామి అని అరిచినా ఆ అరుపులు కూడా నిష్ఫలమయ్యాయి.
ఇల్లు ఒకవైపు కూలిపోయింది. ఇక వాడు చేసేదేమీ లేక ప్రాణాలు కాపాడుకోవడానికి గుడిసెలో నుండి బయటకు వచ్చి ఇలా శాపనార్థాలు పెట్టాడు. ఛీ, ఇది దయ్యాల కొంప, కూలితే కూలిపోని నాకే అన్నాడు. ఇది చెప్పి ప్రతాపచంద్రుని కళ్ళల్లోకి చూస్తూ గురుదేవులు, ప్రతాపు, ఈ కుంటి సాకులెందుకు? నువ్వు కేశవచంద్రసేను పేరు నిలబెట్టనక్కర్లేదు. భగవంతుడి ఇచ్చ వల్లనే కేశవుడికి పేరు వచ్చింది. దానివల్లనే అతడు విజయం సాధించాడు. భగవదిచ్చ వల్లనే అతడి పని సానుకూలమైంది. భగవదిచ్చ వల్లనే అది ఇప్పుడు విచ్ఛిన్నం అవుతున్నది కూడా. దానికి నీవేం చేయగలవు? నీ మనస్సును పూర్తిగా దైవం వైపు మరల్చి ఆయన ప్రేమారాధనలో మునిగిపో. అదే నీ విధి అని హితవు చెప్పారు. 44వ కథ సమాప్తం. 45వ కథ జ్ఞానభక్తి, ప్రేమభక్తి. ఒకసారి శ్రీరామకృష్ణులు రామచంద్రదత్త ఇంటికి వెళ్ళారు. ఆ సందర్భంగా రామచంద్రదత్త ఒక పౌరాణికుణ్ణి పిలిచి భాగవత కాలక్షేపం ఏర్పాటు చేశాడు. పురాణ కాలక్షేపం పూర్తి అయిన తర్వాత ఒక భక్తుడు గురుదేవులను ప్రేమభక్తి గొప్పదా, జ్ఞానభక్తి గొప్పదా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్తూ గురుదేవులు, భగవంతుణ్ణి ప్రేమించి ఆయన మన సొంతం అనుకుంటే తప్ప భగవంతుని యందు ప్రేమభక్తి జనించదు. ఒక కథ చెప్తా విను అని ఈ కథను చెప్పారు. ఒకసారి 3 స్నేహితులు కలిసి అడవిలో నుంచి వెడుతున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద పులి ఎదురుగా వచ్చింది. దానిని చూచి భయపడి వారిలో ఒకడు, మిత్రులారా, మనకు కాలం తీరిపోయింది, మనమిక బతకం అని అరిచాడు. వెంటనే రెండవ వాడు, పర్వాలేదు రండిరా, మన కాలం తీరలేదు, ఏమీ కాలేదు, మనందరం కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అన్నాడు. ఇంతలో మూడవ వాడు అందుకొని, మిత్రులారా, మనం భగవంతుణ్ణి ఎందుకు కష్టపెట్టాలి? ఇదిగో ఇక్కడ ఉన్న ఈ చెట్టు ఎక్కి ప్రాణాలు రక్షించుకుందాం అన్నాడు. మన కాలం తీరిపోయింది అని గగ్గోలు పెట్టిన వాడికి భగవంతుడనేవాడు ఒకడున్నాడు, వాడు మనల్ని రక్షిస్తాడు అనే విషయమే తెలియదు. ఇక భగవంతుణ్ణి ప్రార్థిద్దామన్న రెండవ వాడు జ్ఞానభక్తి గలవాడు. భగవంతుడు ఒకడున్నాడని, అతడు సర్వవ్యాపి అని, ప్రపంచాన్ని మనను అతడు సృష్టించి పోషిస్తాడని వాడికి తెలుసు. ఇక చెట్టెక్కి ప్రాణం రక్షించుకుందాం, భగవంతుణ్ణి మనం ఎందుకు కష్టపెట్టాలి అన్న మూడవ వాడు ప్రేమభక్తి గలవాడు. వాడికి భగవంతుని యందు గాఢమైన ప్రేమ ఉంది. అటువంటి ప్రేమ స్వభావం భగవంతుని కంటే తానే బలవంతుడనని భక్తుడు విశ్వసించేలా చేస్తుంది. వాడు ఎల్లప్పుడూ తన ప్రియసఖుడైన భగవంతుడికి ఎక్కడ నొప్పి కలుగుతుందో అన్న మెలకువతో ఉంటాడు. తన ప్రియుడికి ఏ విధమైన బాధ కలగకూడదన్నదే అతడి ఏకైక జీవిత లక్ష్యం. తన ప్రియుడికి ఆఖరికి కాలిలో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఉండేలా చూస్తాడు. బృందావన గోపికల యొక్క భక్తి ఈ రకమైన ప్రేమ భక్తి. అది అవ్యభిచారిణీ భక్తి, ఏకాంకితమైన భక్తి. ఇక జ్ఞానభక్తి అంటే ఏమిటో తెలుసా? ఆ భక్తిలో జ్ఞానం పాలు కొంత ఉంటుంది. ఆ రకమైన భక్తుడు ఈ సర్వము భగవన్మయమే, కృష్ణమయమే, కృష్ణ పరమాత్మయే ఈ పరబ్రహ్మ. రాముడన్నా, కృష్ణుడన్నా, శివుడన్నా, శక్తి అన్నా పేర్లు వేరు, కానీ భగవంతుడు ఒక్కడే అని తలుస్తాడు. కానీ ప్రేమ భక్తిలో ఆ మాత్రం జ్ఞాన స్పర్శ కూడా ఉండదు అని గురుదేవులు ప్రేమభక్తికి జ్ఞానభక్తికి గల తేడాను వివరించారు. అంతులేని 45వ అధ్యాయం 45వ కథ సమాప్తం. 46వ కథ అంతులేని విశ్వాసం. ఒకరోజు కృష్ణుడు, అర్జునుడు రథంలో వెడుతున్నారు. అకస్మాత్తుగా కృష్ణుడు ఆకాశంలోకి చూసి, అర్జున చూడు, చక్కటి పావురాల గుంపు ఎగురుతోంది అన్నాడు. అర్జునుడు కూడా పైకి చూసి ఆశ్చర్యంతో, ఆహా, పావురాలు ఎంత బాగున్నాయి అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు మళ్ళీ పైకి చూసి, మిత్రమా, అవి పావురాల్లాగా లేవు అన్నాడు. అర్జునుడు వెంటనే పైకి చూసి, అవును నిజమే,
అవి పావురాలు కావు అన్నాడు. ఈ కథ అర్థాన్ని శ్రీరామకృష్ణులు ఈ విధంగా వివరించారు. అర్జునుడు గొప్ప సత్యసంధుడు, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతాడు. అటువంటి వాడు కృష్ణుడి మెప్పుదల కోసం ఆయన చెప్పిన ప్రతి దానికి సరే సరే అని అనడు కదా. ఇక్కడ విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడి మాటలపై అర్జునుడికి ఎంత గాఢమైన నమ్మకం ఉందంటే, కృష్ణుడు చెప్పినది చెప్పినట్లు అర్జునుడు చూడగలిగాడు. అఖండమైన విశ్వాసం అలా ఉంటుంది. 46వ కథ సమాప్తం. 47వ కథ విశ్వాసానికి గల అద్భుతమైన శక్తి. విశ్వాసానికి ఉండే అద్భుతమైన శక్తిని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఈ కథను చెప్పారు. పురాణాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. పరబ్రహ్మ స్వరూపము అవతారమూర్తి అయిన శ్రీరాముడు సముద్రాన్ని దాటి లంకకు చేరడానికి వంతెన నిర్మించుకోవలసి వచ్చింది. కానీ రామనామం మీద తనకు ఉన్న అఖండమైన విశ్వాసంతో హనుమంతుడు ఒక్క దుముకులో సముద్రాన్ని దాటి లంకను చేరగలిగాడు. ఆయనకు వంతెన అవసరం లేకపోయింది. ఇంకొక కథ చెప్తా వినండి. ఒకసారి ఇద్దరు మల్లయోధుల మధ్య కుస్తీ పోటీ ఏర్పాటు చేయబడింది. వారిలో ఒకడు హనుమాన్ సింగ్, మరొకడు పంజాబ్ నుండి వచ్చిన మహమ్మదీయుడు. ఆ మహమ్మదీయుడు చాలా దృఢంగా, బలంగా, లావుగా ఉన్నాడు. ఈ పోటీకి 15 రోజుల ముందు నుంచి అతడు వెన్న, మాంసం తిన్నాడు. పోటీ జరిగే రోజున కూడా కడుపారా తిన్నాడు. అతడే గెలుస్తాడని అందరూ అనుకున్నారు. హనుమాన్ సింగ్ మాత్రం పోటీకి కొన్ని రోజుల ముందు నుండి అతి తక్కువగా తింటూ పోటీ జరిగే రోజున పూర్తిగా ఉపవాసం కూడా చేశాడు. అయితే రాత్రింబవళ్ళు మల్లయోధుల ఆరాధ్య దైవమైన హనుమంతుడి జపం చేశాడు. అతడు తప్పకుండా ఓడిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ పోటీలో హనుమాన్ సింగ్ గెలిచాడు. 15 రోజుల పాటు విందారగించిన ఆ మహమ్మదీయుడు ఓడిపోయాడు. హనుమంతుడి మీద విశ్వాసమే హనుమాన్ సింగును గెలిపించింది. విశ్వాసానికి అంతటి శక్తి ఉంది. 47వ కథ సమాప్తం. 48వ కథ దేవుని పేరుకు గల శక్తి. ఒక రాజుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దానికి పరిహారం ఏమిటో తెలుసుకుందామని ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆ ముని అక్కడ లేడు. ఆ ముని యొక్క కుమారుడున్నాడు. అతడు రాజుగారి కథను విన్నాడు. ఆ పాప పరిహారంగా రామనామాన్ని 3 సార్లు జపించండి, మీ పాపం పరిహారం అవుతుంది అని చెప్పాడు. ఆ ముని తిరిగి వచ్చి తన కుమారుడు రాజుకు చెప్పిన పరిహారాన్ని విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఆ ముని తన కుమారుడితో, ఓరి వెర్రివాడా, జన్మజన్మల పాపాలు ఒక్కసారి రామనామాన్ని జపిస్తేనే పటాపంచలవుతాయి కదా, 3 సార్లు రామనామం జపించమన్నావా? దీనిని బట్టి రామనామం మీద నీకున్న విశ్వాసం ఎంత బలహీనమైనదో తెలుస్తోంది. ఇటువంటి విశ్వాసరాహిత్యానికి గాను కులభ్రష్టుడివైపో అని శపించాడు. ఆ మునికుమారుడే తరువాత రామాయణంలోని గుహుడు అయ్యాడు. భగవంతుని నామానికి ఉన్న శక్తి అపారం. దానిని తక్కువగా అంచనా వేయకూడదు సుమా అని గురుదేవులు చెప్పారు. 48వ కథ సమాప్తం. 49వ కథ నమ్మకం లేనివాడు నాశనమవుతాడు. ఒకసారి శ్రీరామకృష్ణులు ఈశ్వరచంద్ర విద్యాసాగరుని ఇంటికి వెళ్ళారు. మాటల మధ్యలో గురుదేవులు ఈ విధంగా అన్నారు. భగవంతుణ్ణి కేవలం పాండిత్యం ద్వారా, తర్కం ద్వారా తెలుసుకోలేం. దానికి పట్టుసడలని విశ్వాసం, ప్రేమ ఉండాలి. విశ్వాసానికి ఉన్న శక్తి, విశ్వాసం లేనివాని గతి ఎలా ఉంటాయో చెప్పే ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒకడు సముద్రాన్ని దాటి లంక నుండి భారతదేశానికి రావాలనుకున్నాడు. విభీషణుడి దగ్గరకు వెళ్ళి ఆయన సలహా కోరాడు. విభీషణుడు ఏదో ఒక వస్తువును అతని అంగవస్త్రం అంచులో పెట్టి ముడివేశాడు. ఆ ముడిలో ఏముందో అతనికి తెలియదు. విభీషణుడు అతనితో ఈ విధంగా చెప్పాడు. భయపడకు, నువ్వు నీటిపై నడిచి సముద్రాన్ని క్షేమంగా దాటగలుగుతావు. నీ అంగవస్త్రానికి కట్టిన దానిని మాత్రం ముడివిప్పి చూడవద్దు, చూస్తే మునిగిపోతావు సుమా అని హెచ్చరించాడు.
విభీషణుడి మాటలపై విశ్వాసంతో అతడు నేల మీద నడిచినంత సులభంగా సముద్రం మీద నడిచిపోసాగాడు. విశ్వాసానికి ఉన్న శక్తి అంత మహత్తరమైనది. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక సందేహం కలిగింది. నేను ఇంత సులభంగా నీటి మీద ఎలా నడిచిపోతున్నాను? విభీషణుడు నా కొంగు చివర ఏం కట్టుంటాడు? తీసి చూస్తే బాగుంటుంది అనుకున్నాడు. అంగవస్త్రం ముడి విప్పి చూశాడు. దానిలో ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద రామనామం వ్రాయబడి ఉంది. దాన్ని చూసి ఓహో ఇంతేనా అనుకున్నాడు. వెంటనే నీటిలో మునిగిపోయాడు. విశ్వాసం కొద్దిగా సడలిపోగానే అంతకు ముందున్న శక్తి పోయింది. అదే అతని వినాశనానికి కారణమైంది. 49వ కథ సమాప్తం. 50వ కథ అసలైన ప్రేమ భక్తి. శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడి హృదయంలో ఒకసారి అహంకారం జనించింది. శ్రీకృష్ణుని భక్తులలో తనకు సాటి ఎవ్వరూ లేరని అనుకున్నాడు. అంతా తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడి మనసులోని విషయాన్ని కనిపెట్టాడు. ఒకరోజు అర్జునుణ్ణి తనతో వాహ్వాళికి తీసుకొని పోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడు ఎండుగడ్డి తింటున్నాడు. అతని నడుముకు ఒక కత్తి వేలాడుతోంది. అర్జునుడు వెంటనే అతడు గొప్ప కృష్ణ భక్తుడని గ్రహించాడు. అటువంటి భక్తులు ఎవ్వరికీ హాని తలపెట్టరు. కనుకనే పచ్చిగడ్డిలో జీవం ఉంటుందన్న భావంతో ఎండుగడ్డిని మాత్రమే తింటున్నాడు. మరి అతని దగ్గర హింసకు ప్రతీక అయిన ఆ కత్తి ఎందుకు ఉన్నట్టు? ఈ విషయం అర్థం కాక అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఏమిటిది? ఇతన్ని చూస్తే గడ్డిపోచకు కూడా హాని తలపెట్టని వాడిలాగా ఉన్నాడు. అయినా అతని దగ్గర హింసను చావును సూచించే కత్తి ఉంది. దేనికి అని అడిగాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నీవే పోయి అతన్ని అడిగితే బాగుంటుంది అని చెప్పాడు. అర్జునుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరెవ్వరినీ హింసించరు, ఎండుగడ్డి తిని కాలం గడుపుతున్నారు. మరి ఈ పదునైన కత్తితో మీకేం పని అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడు, నలుగురు మనుషులు ఉన్నారు. ఎక్కడైనా ఎదురైతే వాళ్లకు బుద్ధి చెప్పాలని ఈ కత్తి తీసుకొని తిరుగుతున్నాను అని సమాధానమిచ్చాడు. అర్జునుడు, ఎవరు వాళ్ళు? బ్రాహ్మణుడు, ఆ నీచుడు నారదుడు వాళ్లలో మొదటివాడు. అర్జునుడు, ఎందుకు? ఆయన ఏం చేశాడు? బ్రాహ్మణుడు, వాడి పొగరు చూడండి. ఎప్పుడూ పాటలతో సంగీతంతో నా స్వామికి నిద్ర లేకుండా చేస్తుంటాడు. నా స్వామిని కొంచెం సేపైనా విశ్రాంతిగా ఉండనివ్వడు. పగలు రాత్రి అని చూడకుండా తన ప్రార్థనలతో స్తోత్రాలతో నా స్వామికి శాంతి లేకుండా విసిగిస్తూ ఉంటాడు. అర్జునుడు, మరి రెండవ వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు, ఆ తెలివి తక్కువ ద్రౌపది. అర్జునుడు, ఆమెం తప్పు చేసింది? బ్రాహ్మణుడు, ఆమె చేసిన దిక్కుమాలిన పని చూడండి. నా స్వామి సరిగ్గా భోజనానికి కూర్చునే సమయానికే ఆమె ప్రార్థన చేసి పిలిచింది. నా స్వామి తన భోజనం మానుకుని కామ్యకవనానికి వెళ్ళి దుర్వాసుడి శాపం నుండి ఆ పాండవులను రక్షించవలసి వచ్చింది. పైగా ఇందుకోసం నా స్వామి చేత తాను తిని వదిలివేసిన ఎంగిలి మెతుకులను తినిపించింది. అర్జునుడు, మరి ఆ మూడవ వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు, ప్రహ్లాదుడు. వాడికి హృదయం లేదు. వాడు ఎంత క్రూరుడంటే నా స్వామిని మరుగుతున్న నూనెలో వేయించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, దుర్భేద్యమైన రాతి స్తంభాన్ని పగలగొట్టుకొని బయటకు వచ్చేలా చేశాడు. అర్జునుడు, ఆ నాలుగవ వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడు, ఆ దౌర్భాగ్యుడు అర్జునుడు. అర్జునుడు, ఏ, అతడేం తప్పు చేశాడు? వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. కురుక్షేత్ర యుద్ధంలో నా స్వామిని తన రథసారథిగా చేసుకున్నాడు. అంతకన్నా నీచమైన పని మరొకటి ఉందా? అర్జునుడు ఆ బ్రాహ్మణుడి మాటలు విని నిర్ఘాంతపోయాడు. ఆ బ్రాహ్మణుడి భక్తి, ప్రేమ ఎంత గాఢమైనవో చూసి విస్మయం చెందాడు. అతడి గర్వం అణగారిపోయింది.
శ్రీకృష్ణుడి భక్తులలో తానే గొప్పవాణ్ణి అనుకునే అహంకారాన్ని వదిలిపెట్టాడు. 50వ కథ సమాప్తం. 51వ కథ. ప్రేమలో 3 రకాలున్నాయి. ప్రేమలో 3 రకాలున్నాయి. అవి సాధారణ ప్రేమ, సమంజస ప్రేమ, సమర్థ ప్రేమ. సాధారణ ప్రేమలో నేను బాగుంటే చాలు, నువ్వు సుఖంగా ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు అన్న భావం ఉంటుంది. మనం సాధారణంగా చూసే ప్రేమ ఇదే. సమంజస ప్రేమలో నువ్వు నేను ఇద్దరము సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఇది చాలా వరకు మంచిది. సమర్థ ప్రేమ సర్వోత్కృష్టమైనదే కాక చాలా అరుదైనది కూడా. దీనిలో నువ్వు సుఖంగా ఉంటే చాలు, నేనేమైపోయినా పర్వాలేదు అనే భావం ఉంటుంది. రాధాదేవి, గోపికలు ఇటువంటి భావాన్ని కలిగి ఉండేవారు. ఈ గోపికలు ఎవరో తెలుసా? ఒక పురాణంలో ఇలా చెప్పారు. శ్రీరాముడు అరణ్యవాసం చేసే కాలంలో ఆయన ఉన్న అరణ్యంలో 60,000 మంది ఋషులు నివసించేవారట. వారంతా శ్రీరాముడిని దర్శించాలనుకున్నారట. శ్రీరాముడు వారిని ఒకసారి క్రీగంట చూశాడు. అంతే, ఆ ఋషులే తర్వాత యుగంలో గోపికలుగా జన్మించారట. 51వ కథ సమాప్తం. 52వ కథ. ఏకాంకిత భక్తి. పాండవులు రాజసూయ యాగం చేశారు. అప్పుడు రాజులందరూ కలిసి ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవ సూచకంగా ఆయనకు వంగి నమస్కారం చేశారు. అయితే లంకాధిపతి అయిన విభీషణుడు, నేను శ్రీకృష్ణుడికి తప్ప మరొకరికి తల వంచను అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు వచ్చి ధర్మరాజుకు వంగి నమస్కారం చేశాడు. అప్పుడు మాత్రమే విభీషణుడు తన కిరీటంతో సహా వంగి ధర్మరాజుకు నమస్కారం చేశాడు. పట్టు సడలని ఏకాంకిత భక్తి ఆ విధంగా ఉంటుంది. హనుమంతుడోసారి సీతారాముల్ని దర్శించుకుంటాను అని ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణితో, నువ్వు త్వరగా సీతాదేవిలాగా వేషం ధరించు, నేను రాముడి వేషం వేస్తాను. ఆంజనేయుడికి ఆ రూపంలోనే దర్శనమివ్వాలి అన్నాడు. మరొకసారి ఒకరు, ఈరోజు తిథి వార నక్షత్రాలు ఏమిటి అని హనుమంతుడిని అడిగారు. నాయన, నేను ఇవేమీ పట్టించుకోను. నాకు తెలిసింది రాముడొక్కడే. నాకు సంబంధించినంత వరకు ఈరోజు రామతిథి, రామవారం, రామనక్షత్రం, రామయోగం, రామకరణం అని మాత్రమే చెప్పగలను అన్నాడు. ఒకే దేవుణ్ణి కొలిచే వారిలో కూడా ఆ భగవంతుడిలోని ఒక లక్షణమే ఆ భక్తుడికి ఇష్టమైనది కావచ్చు. ఉద్ధవుడు ఒకసారి కృష్ణుడి దగ్గర నుండి వచ్చి యశోదతో, అమ్మా, నీ కృష్ణుడు సామాన్య మానవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపుడు, భక్తుల పాలిటి చింతామణి అని చెప్పాడు. అయితే యశోద అతడితో, ఒరే నాయన, మీ చింతామణి గురించి నాకు తెలియదు, మా గోపాలుడు ఎలా ఉన్నాడో కొంచెం చెప్పవయ్యా అని కోరింది. మరొక సందర్భంలో శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయిన తర్వాత యశోద ఒకసారి రాధ దగ్గరికి వెళ్ళింది. రాధ ధ్యానంలో నిమగ్నమై ఉంది. యశోదతో, నేను ఆద్యాశక్తిని, ఏదైనా వరం కోరుకో అంది. అప్పుడు యశోద, మనస్సు చేత, వాక్కు చేత, శారీరకమైన కర్మల చేత శ్రీకృష్ణుణ్ణే సేవించే వరాన్ని నాకు ప్రసాదించు. కళ్ళతో వాడి భక్తుల్ని దర్శించినప్పుడు కూడా మనస్సుతో వాడినే ధ్యానించేలాగా, నా నాలుక ఎప్పుడూ వాడినే కీర్తించేలాగా వరం ఇవ్వు అని కోరింది అని గురుదేవులు చెప్పారు. గోపికలకు ఒకసారి భగవంతుడి ఇతర రూపాలను దర్శించాలని కోరిక కలిగింది. కృష్ణుడు వారిని యమునా నదిలో స్నానం చేసి రమ్మని చెప్పాడు. యమునలో దిగగానే వారికి వైకుంఠ దర్శనం కలిగింది. అక్కడ వారికి షడైశ్వర్య సంపూర్ణుడైన భగవంతుడు కనిపించాడు. కానీ వారికి ఆ రూపం తృప్తికరంగా తోచలేదు. కృష్ణ, గోపాలుని దర్శించగలిగేటట్లు, వానిని సేవించగలిగేటట్లు అనుగ్రహించు, ఇది తప్ప మరేది అవసరం లేదు అని కృష్ణునితో అన్నారు. నిజమైన భక్తులకు భగవంతుడి ఐశ్వర్య సంపదల మీద ఏమాత్రం మోజు ఉండదు. సరళత్వం నిజమైన భక్తులకు చూడామణిగా భాసిస్తుంది.
52వ కథ సమాప్తం. 53వ కథ భగవద్భక్తి ఇంద్రియ సుఖాలు. సీత అశోకవనంలో బందీగా ఉన్నప్పుడు మండోదరి తన భర్తతో, నీవు సీతను నీ రాణిగా చేసుకోవాలనుకుంటే నీ మాయాజాలంతో రాముడి రూపాన్ని ధరించి ఆమెను లోబర్చుకోవచ్చు కదా అని సలహా చెప్పింది. వెంటనే రావణుడు, చిచి, రాముడి రూపం ధరించి ఇంద్రియ సుఖాల వంటి నీచమైన విషయాలను గురించి ఆలోచించగలనా? రాముడి రూపం తలుచుకుంటేనే నా హృదయం చెప్పలేని ఆనందంతో నిండిపోతుంది. అప్పుడు స్వర్గసుఖాలు కూడా ఎందుకు పనికిరానివిగా కనిపిస్తాయి అన్నాడు. పై కథను వివరిస్తూ, భగవంతుని ఆలోచనలలో నిండిన మనస్సు ఇంద్రియ సుఖాలపైకి మరలదు అని శ్రీరామకృష్ణులు చెప్పారు. 53వ కథ సమాప్తం. 54వ కథ జనులకు బోధించడానికే మహర్షుల సగుణ భక్తి. పరీక్షితు మహారాజుకు భాగవతం బోధించవలసిన వాడు శుకుడు. అయితే ఆయన నిర్వికల్ప సమాధిలో జడుడిలాగా కూర్చొని ఉన్నాడు. ఆయన అవతార కార్యాన్ని ఆయనకు గుర్తు చేయడానికి నారదుడు వచ్చి చూసేసరికి ఆయనకు బాహ్య స్పృహ లేదు. అప్పుడు నారదుడు వీణ వాయిస్తూ 4 శ్లోకాలలో శ్రీహరి యొక్క మనోహర రూపాన్ని వర్ణిస్తూ పాడాడు. మొదటి శ్లోకం పాడగానే శుకుడి శరీరం పులకించింది. 2వ శ్లోకం పాడేసరికి శుకుడి కన్నుల నుంచి ప్రేమాశ్రువులు రాలసాగాయి. క్రమేణా తన హృదయాంతరాళంలో భగవంతుడి చిన్మయ రూపాన్ని దర్శించసాగాడు. జడసమాధి పొందిన తర్వాత కూడా మళ్ళీ సగుణ రూపాన్ని దర్శించాడు. ఆ పైన పరీక్షిత్తు ద్వారా సకల జగత్తుకు భాగవతాన్ని బోధించాడు. సుఖమహర్షి ఈశ్వరకోటికి చెందినవాడు. ఇలా ఈశ్వరకోటికి చెందిన వారు సమాధి స్థితిని పొందిన తర్వాత కూడా తిరిగి మామూలు స్థితికి పొందగలరు కూడా. ఆంజనేయుడు కూడా సాకార నిరాకార సాక్షాత్కారాలు పొందిన తర్వాత కూడా శ్రీరాముడి మీద అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ చిద్ఘనానందమూర్తి అయిన శ్రీరాముణ్ణే చూసేవాడు. 54వ కథ సమాప్తం. 55వ కథ భక్తి అన్ని ద్వారాలను తెరుస్తుంది. కృష్ణుడి క్షేమ సమాచారాలు తెలియక యశోద ఒకసారి రాధ దగ్గరకు వచ్చింది. కృష్ణుడి వార్తలేమైనా తెలుసా అని అడిగింది. ఆ సమయంలో రాధ గాఢ సమాధి స్థితిలో ఉంది. ఆ స్థితిలో యశోద పలికిన మాటలు ఆమెకు వినబడలేదు. ఆ తర్వాత బాహ్య స్పృహ కలిగాక యశోద తన ఎదురుగా నిలబడి ఉండడాన్ని చూసింది. వెంటనే ఆమెకు నమస్కరించింది. ఆమె వచ్చిన కారణాన్ని తెలుసుకుని, తల్లి, నువ్వు కళ్ళు మూసుకుని గోపాలుని రూపాన్ని ధ్యానించు, అతన్ని చూడగలుగుతావు అని చెప్పింది. యశోద కళ్ళు మూసుకోగానే రాధ తన ఆధ్యాత్మిక శక్తితో యశోదను దివ్యభావ పారవస్య స్థితిలో ముంచివేసింది. ఆ దివ్య స్థితిలో యశోద గోపాలుణ్ణి చూడగలిగింది. అప్పుడు యశోద రాధను, అమ్మా, నేనెప్పుడు కళ్ళు మూసుకున్నా గోపాలుడు నాకు కనబడేట్టు చెయ్యి తల్లి అని కోరింది. భక్తి అన్ని అవరోధాలను తొలగిస్తుంది, భౌతికమైన వాటితో సహా. 55వ కథ సమాప్తం. 56వ కథ అందరూ కోరే వాటిని భక్తుడు కోరడు. రావణుడు మరణించిన తర్వాత విభీషణుడు లంకానగరానికి రాజుగా ఉండనన్నాడు. అతడు శ్రీరాముడితో, ఓ రామా, నేను నిన్ను పొందగలిగాను, ఇంక ఈ రాజ్యంతో పనేముంది అన్నాడు. దానికి బదులుగా శ్రీరాముడు, విభీషణ, అజ్ఞానుల కోసం నువ్వు ఈ రాజ్యాన్ని ఏలాలి. ఎందుకంటే నన్ను ఇంతగా సేవించిన తర్వాత నువ్వు ఏ సంపదలు పొందావని వాళ్లకు సందేహం రావచ్చు. వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పడానికైనా నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పాడు. సాధారణంగా లౌకికులు కోరే వాటిని భక్తుడు కోరడు, కానీ భగవంతుని ఆదేశం ఉంటే వాటిని స్వీకరిస్తాడు. 56వ కథ సమాప్తం. 57వ కథ స్వచ్ఛమైన ప్రేమ. ఒకచోట గీతా ప్రసంగం జరుగుతున్నది.
పండితుడు అద్భుతంగా భగవద్గీతలోని శ్లోకాలను వివరిస్తున్నాడు. అక్కడ ఒక చదువురాని పల్లెటూరివాడు కూర్చుని గీతా ప్రసంగం జరుగుతున్నంతసేపు కన్నీళ్లు కారుస్తున్నాడు. అయితే ఆ భక్తుడికి ఆ పండితుడు చెప్పే ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు. మరి ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు అని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నాకు గీతలోని ఒక్క మాట కూడా అర్థం కావడం లేదన్నది నిజమే, కానీ భగవద్గీతను వింటున్నానన్న ఆలోచన నా మనస్సులో శ్రీకృష్ణుడి భావాన్ని నింపివేసింది. కురుక్షేత్రంలో రథం మీద శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడి ఉండడం, గీతా రహస్యాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే నా కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి. దీనిని వివరిస్తూ గురుదేవులు, అక్షరాలు కూడా రాని ఈ భక్తుడు మహాజ్ఞానాన్ని పొందాడు. ఇదంతా అతనికి భగవంతుని మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమ వల్లనే సాధ్యమైంది. 57వ కథ సమాప్తం. 58వ కథ భక్తునికి కావలసింది. ఒకసారి శ్రీ రామకృష్ణుల గదిలో మహేంద్రనాథ గుప్తతో పాటు చాలామంది యువభక్తులు కూర్చొని ఉన్నారు. గురుదేవులు వారితో చాలా సంతోషంగా కబుర్లు చెప్తున్నారు. సంభాషణ అక్కడ గోడకు తగిలించి ఉన్న హనుమంతుడి పటం మీదకు మళ్ళింది. హనుమంతుడి భక్తి గురించి చెబుతూ గురుదేవులు ఈ క్రింది కథను వివరించారు. హనుమంతుని మానసిక స్థితి ఎలా ఉండేదో ఊహించండి. అతడు డబ్బును కానీ, పేరు ప్రతిష్టలను కానీ, ఇంద్రియ సుఖాలను కానీ వేటిని లెక్క చేయలేదు. భగవంతుణ్ణి మాత్రమే కోరుకున్నాడు. రావణాసురుడు ఒక వరం పొందాడు. ఆ వర ప్రభావం వల్ల అతడు ఒక ప్రత్యేకమైన దివ్యాయుధం చేత మాత్రమే చంపబడతాడు. ఆ ఆయుధాన్ని రావణాసురుడు తన భవనంలోని ఒక స్ఫటిక స్తంభంలో దాచి ఉంచాడు. హనుమంతుడు ఒక మామూలు కోతివేషంలో ఆ సౌధంలోకి ప్రవేశించి ఆ స్తంభాన్ని పగులగొట్టి ఆ ఆయుధాన్ని తీసుకొని పారిపోసాగాడు. అది చూసిన మండోదరి రకరకాల పళ్ళు అతనికి చూపించి మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పళ్ళ కోసం కోతి దిగివచ్చి ఆ ఆయుధాన్ని క్రింద పడవేస్తుందని ఆమె ఉద్దేశం. కానీ హనుమంతుడు అంత సులభంగా మోసపోడు. ఆమె మాటలకు జవాబుగా ఈ పాటను పాడాడు. ఫలముకేమి కొదువ నాకు జన్మ సఫలమయ్యుండగా, మోక్షఫలము నొసగు రామకల్పతరువు హృదినుండగా. నిజమైన భక్తుడు సాధారణమైన భోగభాగ్యాలను, సుఖ సౌఖ్యాలను ఆశించడు. అతనికి కావలసింది భగవంతుడి ఆశ్రయం మాత్రమే. 58వ కథ సమాప్తం. 3వ శీర్షిక భక్తి విశ్వాసములు సమాప్తం. ఓం సాయిరామ్.